దేశంలో ఎల్పీజీ కొరతని నివారించడానికి కేంద్రం అన్ని చర్యలు చేపట్టింది. కేవలం హార్ముజ్ జలసంధి నుంచి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి ఎల్పీజీని భారత్కి తరలిస్తున్నారు. తాజాగా మరో ఎల్పీజీ నౌక భారత్కి చేరుకుంది. ఖతార్ నుంచి మంగళూరు పోర్టుకి చేరుకుంది అపోలో ఓషన్ నౌక. అపోలో ఓషన్ నౌకలో 17,600 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని భారత్కి తరలించారు. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. మరోవైపు విశాఖ భారీ చమురు నౌకలు సన్మార్ స్మృతి, ఎంవి స్వర్ణ సింధు చేరుకున్నాయి. ఇప్పటికే విశాఖ పోర్టులోకి క్రూడ్ ఆయిల్తో చేరుకుంది ఎంవి సన్మార్ స్మృతి. 63,000 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ లోడ్తో వచ్చింది సన్మార్ స్మృతి. ఇన్నర్ హార్బర్లో ఎంవి సన్మార్ స్మృతి అన్లోడింగ్ జరుగుతోంది. ఔటర్ హార్బర్లో ఎంవి స్వర్ణ సింధు నౌక వేచి ఉంది. హై స్పీడ్ డీజిల్తో విశాఖ చేరుకుంది ఈ నౌక. ఈ నెల 27, 30న 3 ఎల్పీజీ నౌకలు విశాఖకు చేరుకుంటాయి. రేపు విశాఖకి మరొక ఎల్పీజీ నౌక చేరుకుంటుంది. 24,000 మెట్రిక్ టన్నుల లోడ్తో వస్తోందని. ఈ నెల 30న విశాఖకి 2 ఎల్పీజీ నౌకలు గ్లాడియేటర్, జూపిటర్ రాబోతున్నాయి. వంట గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ఇబ్బందుల వేళ ఉపశమనం కలగబోతోంది. దీనిపై మరింత సమాచారం విశాఖ హార్బర్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. పశ్చిమాసియాలో భీకర యుద్ధ పరిస్థితుల తర్వాత దేశవ్యాప్తంగా చమురు ఉత్పత్తుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా చోట్ల గ్యాస్ కొరత వేధిస్తుండగా అదే పరిస్థితి పెట్రోల్పై కూడా ఉంటుందని ఇప్పుడు ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలోనే దానికి ఉపశమనం కలిగించే విధంగా తూర్పు తీరానికి భారీ చమురు లోడ్లతో 2 నౌకలు చేరుకున్నాయి. ప్రస్తుతం విశాఖలోని ఔటర్ హార్బర్లో ఉన్న మీకు కనిపిస్తున్న ఈ షిప్ ఏదైతే ఉందో ఇది ఎంవి స్వర్ణ సింధు. ఇది హై స్పీడ్ డీజిల్తో విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు ఔటర్ హార్బర్లో నిలిచింది. దీనికి ముందే మరో ఎంవి సన్మార్ స్మృతి అనే మరో నౌక క్రూడ్ ఆయిల్తో లోపలికి ఇప్పటికే చేరుకుంది. లోపల ఇన్నర్ హార్బర్లో అది అన్లోడ్ అవుతుంది. దాదాపుగా 63,000 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ని మోసుకొని వచ్చింది. అది మరో 3 భారీ ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లోడ్తో కూడా మరో 3 నౌకలు రాబోతున్నాయి, భారీ నౌకలు. వాటిలో రేపు తొలి నౌక విశాఖ చేరుకునుంది. ఇది బిర్చ్ అనే నౌక. ఇది దాదాపుగా 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో విశాఖకు చేరుకోనుంది. దీంతోపాటు ఈ నెల 30వ తేదీ నాటికి మరో 2 నౌకలు, అంటే ఒకటి హెల్లాస్ గ్లాడియర్, మరోవైపు జూపిటర్, ఈ 2 నౌకలు ఈ నెల 30వ తేదీ నాటికి ఒక్కో నౌక 24,000 మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్తో చేరుకోనున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి కొరత లేకుండా దేశవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్తో పాటు చమురు ఉత్పత్తులు, అంటే గ్యాస్తో పాటు మిగిలిన ఉత్పత్తులు కూడా సరఫరా చేసేందుకు అవసరమైన అనుకూల పరిస్థితులు ఇప్పుడు ఏర్పడాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 భారీ నౌకలు క్రూడ్ ఆయిల్తో చేరుకున్నాయి. మరో 3 నౌకలు రేపు ఒకటి, 30వ తేదీన మరో 2 ఎల్పీజీ లోడ్తో భారీగా చేరుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఇక్కడ గ్యాస్ కొరత ఏదైతే వేధిస్తుందో, దీంతోపాటు పెట్రోల్ ఉత్పత్తులపై ప్రభావం చూపిస్తుందన్న చర్చ ఏదైతే నెలకొందో ఇది ఇప్పటితో కాస్త సమస్యపోయే క్రమంగా అవకాశం ఉంది. దీంతో అటువైపు అధికారులు, ఇటువైపు ప్రభుత్వంతో పాటు జనాలు కూడా ఈ సమాచారంతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.